of a right angle triangle. See, root 2 and root 3 is given. It's a very basic sum, girls. So as per Pythagoras theorem, the hypotenuse will be square root of a square plus b square. So h is equal to root a square plus b square, and the values of a and b is given here. All you have to do is just substitute these values. So the sum of the area of these two squares equals to the area of the square on the hypotenuse of the triangle. So a square plus b square is equal to c square. ముఖ్యమైనది ఫుడ్ టైం టేబుల్ పైథాగరస్ థియరమ్ ఈ సంవత్సరం Who is talking? Can we have some silence in the classroom, please? Let's see who solves this first. Miss, Shakti, as always. Very good. Okay, girls, it's time to go home now. Don't forget to do your homework for tomorrow. I'm going to be checking everyone's work. Shweta, meet me at the office before you head home today, please. అరవద్దు, నాకు బాగానే వినపడుతుంది. తిన్నాను, సరేనా? ఏమడిగినా వెంటనే సమాధానం చెప్పదు. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి తిండివ్వాలి. తిన్నావా తిన్నావా అంటూ. నీకు అమ్మకి తప్ప వేరే మాటలేదా నన్ను సతాయించడానికి? అమ్మ ఎక్కడా? పని నుంచి ఇంకా రాలేదు. రాత్రికైనా వస్తుందా? అది నీకమ్మా లేక నువ్వు దానికమ్మా? నువ్వు పడుకున్నాక వస్తుంది, నువ్వు లేవకముందే వెళ్ళిపోతుంది. తల్లి కూతుళ్ళిద్దరూ తన్నుకు చావండి, నన్ను మధ్యలోకి లాగద్దు. నువ్వు అమ్మ కీచులాడుకుంటారుగా పాము ముంగిసల్లాగా. అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. నీకు హోంవర్క్ ఏం లేదా? ఏం చేస్తున్నావే? ఇప్పుడు వాడిని ఎందుకు లేపుతున్నావు? నాకు మాత్రమే హోంవర్క్ ఉంది కదా. ఇప్పుడే వస్తున్నావమ్మా? నీ ముద్దులు మనవాడికి ఏం లేదా? పోవే. కనీసం స్కూల్కైనా వెళ్ళాడా? ఇప్పుడు ఎవరికి ఏమైంది? నీకవుతుందిరా పెళ్ళి. ఒక్కటిచ్చానంటే. ఈరోజు స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు చూసినా తిని పడుకుంటాడు. నీ మనవాడిని ఏ రోజైనా ఒక్క మాట. ఇందాక అన్ని మాట్లాడావుగా, ఇప్పుడు నోరు పడిపోయిందా? మలర్, అక్క, కరెంట్ ఎప్పుడొస్తుందని ఎంఈఎస్ వాళ్ళు ఏమైనా చెప్పారా? అదా అక్క, రేపు ఉదయం. అది ఖచ్చితంగా చెప్పలేం. ఏమన్నా కావాలా అక్క? ఏం అక్కర్లేదు మల్లర్. తినవేంటి? నేను పింకీ ఇంటికి వెళ్తాను. దేనికి? పింకీ వాళ్ళమ్మ ఇంతకన్నా బాగా వంట చేస్తుందో ఏమో. నీకెప్పుడూ తిండిగోలే. వాళ్ళమ్మ వంట చేయదు. వాళ్ళింట్లో వంట మనిషి ఉన్నారు. అమ్మ నేను చదువుకోవాలి. కరెంట్ లేకపోతే ఎలా? ఈ లైట్లో చదివితే కళ్ళు మండుతాయి. ఈ సాకుతో నువ్వు ఆ సేటింటికి వెళ్లాల్సిన పనేం లేదు. మా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా, నేను చదువుకోవాలి. అవసరమేం లేదని నేను చెప్తున్నాను కదా. తిను. అమ్మ అర్థం చేసుకో. మనం బ్రతుకుతుంది ఇక్కడ. ఇక్కడి పరిస్థితులు ఇవే. ఇక్కడ ఏం దొరుకుతుందో దాంతోనే సరిపెట్టుకో. తిను. నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళొచ్చా?
state topper, Shakti. I mean, how brilliant is that? శక్తి, ఇదిగో నీ సర్టిఫికేట్. అలాగే క్వీన్ విక్టోరియా కాలేజ్లో నీ సీట్ కోసం రికమెండేషన్ లెటర్. అయినా నీకిప్పుడే దీంతో అవసరం రాదు. థ్యాంక్ యూ సిస్టర్. ఎన్ని అవరోధాలు ఏర్పడ్డా నువ్వు సాధించావు. పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించావు శక్తి. దీనికోసం నువ్వు ఎంతగా శ్రమించావో ఏ ఒక్కరికి తెలియదు. ఒక్కరికి కూడా, నాకు తప్ప. ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను సిస్టర్. లాయర్ అవ్వాలని నేను కన్నకలకి ఇది మొదటి మెట్టు కాబోతోంది. బాయ్ సిస్టర్. థ్యాంక్ యూ అగైన్. Madam, we are ready to roll. Okay, come. సో జీవితంలో మీరు మనస్సారా కోరుకున్న ఒక్క విషయం ఏమిటి? మొదటిసారి నాకు ఏదైనా కావాలని ఆశించినప్పుడు ఐ వాస్ 13. నా బెస్ట్ ఫ్రెండ్, క్లాస్మేట్, నేబర్ పింకీ. తన ఇల్లు చాలా అందంగా ఉండేది. అక్కడికి వెళ్లాలనే ఆలోచనే నాలో ఉత్సాహాన్ని నింపేది. వాళ్ల గేటు నుండి తలుపు దాకా ఉండే 20 అడుగుల్ని లెక్క పెట్టుకుంటూ వెళ్లేదాన్ని. ఆలోచిస్తే నన్ను తనని వేరు చేసింది ఒక గోడ మాత్రమే. నేను ఉన్నది గోడకి అవతలి వైపు. ఒక్క అడుగు దూరంలో ఉన్న 20 ఇళ్లలో ఒక ఇల్లు. పింకీ, ఏం కావాలి శక్తి? పింకీ పింకీ ఇంట్లో లేదే. ఓ, సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే శక్తి! హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ శక్తి. హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు డియర్. మే గాడ్ నేను బిత్తరపోయాను. ఇదంతా నా కోసమే చేసావా? పింకీ ప్లస్ శక్తి, అక్క చెల్ల అనుబంధం. పద వెళ్దాం. శక్తి, ఏ లాస్ట్ పీస్ హే, తింటావా? అందరూ తిన్నారా? పింకీ వాళ్ళ బడీమా? అందరూ తినేశారు. ఇది నీకే, తిను. सबको बुलाया था. नीता भी आई थी, वो भी आई थी और उसकी बहन भी आई थी. ये लो केक लो, खाओ. అరే ఏమిటి విశేషం? పింకీ మళ్ళీ ఫెయిల్ అయిందా? అరే, శక్తితో ఫ్రెండ్షిప్ చేయడం వల్లే పింకీ ఇవాళ మ్యాథ్స్ లో పాస్ అయింది. శక్తి కష్టపడి పింకీకి మ్యాథ్స్ నేర్పించింది. నేనేదో మజాక్ అన్నాను చిన్నమ్మా. హ్యాపీ బర్త్డే శక్తి. థ్యాంక్ యూ భయ్యా. अच्छा है ना, मैंने ही चूज किया है ये केक. ఓ పిట్టగోడ ఉండేది. ఆ గోడకి ఇరుపక్కల 2 వేర్వేరు ప్రపంచాలుండేవి. నేనున్న ప్రపంచం నుండి నేను కోరుకున్న ప్రపంచానికి ఎలా వెళ్లాలా అని నా బాల్యం నుండి నేను ప్రయత్నిస్తూ గడిపాను.
హ్యాపీ బర్త్డే టు మీ. దీనికన్నా నేను గోడ దూకెళ్ళిపోవచ్చు. గణేష్ మహారాజ్ ఆశీర్వాద్ నీకెప్పుడు ఉంటాయి శక్తి. నీకు తెలుసా ఆయన చమత్కార దేవుడు. నా ఐఐటి రిజల్ట్స్ అప్పుడు ఆయన్ని ప్రేయర్ చేశాను. తను విన్నాడు. మే పాస్ అవుగా. ఐఐటి అంత మంచి కాలేజా? చెన్నైలో మొదలుపెట్టి 2 ఏళ్లే అయింది. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కి సైన్స్ కి అదే బెస్ట్. ఒకవేళ నేను కానీ పింకీ కానీ లా ఆర్ ఆర్ట్స్ చేయాలనుకుంటే మా సంగతి ఏంటి? పింకీయా? పింకీని కలుపుకోకు శక్తి. నీకు కావాలంటే చెప్పు, నేను చూపిస్తాను. భయ్యా నీకెప్పుడు ఎగతాళే. శక్తి అదిగో చూడు. సార్ బండి ఇక్కడ ఆపకూడదు, తీసేయండి. వెళ్తానయ్యా, వెళ్ళు. ఈ కాలేజ్లో చదవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ 2 years బాగా చదవాలి. సౌత్ ఇండియాసే అందరు అమ్మాయిలు ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. నీకు మంచి అవకాశం ఉంది శక్తి. పింకీ కన్నా మనిద్దరం కాలేజ్కి కలిసే వెళ్దామే. నీకు దండం పెడతా, నన్ను వదిలేవే. పింకీ ఏమైంది? రా. ఏమైందని అడుగుతున్నాగా, చెప్పు. వాళ్ళు నన్ను పిసినారి పింకీ అని ఏడిపించి వెళ్ళిపోమన్నారు, అందుకే వచ్చేసా. రా చెప్తా. ఇక్కడ నోటుకొచ్చినట్టు పింకీని పిసినారని అన్నది ఎవరు? హే ఆగాగు, గొడవ ఎందుకు? కలిసి ఆడుకుంటాం. రా పింకీ, నువ్వు నా టీంలో ఆడదు గాని. పింకీతో ఆడుకోవడానికి తన ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకోసారి తన్ని పిసినారి పింకీ అన్నారో చంపేస్తా. నువ్వురా. హే శక్తి, ఆ బాల్ నాకు విసురు. తీసుకో. ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం క్వీన్ విక్టోరియా కాలేజ్లో జాయిన్ అవ్వాలి. నేనెంత ప్రయత్నించినా నాకు అవకాశం రాదు శక్తి. ఎందుకంత నిరాశ దృక్పథంతో? ఎందుకంటే అదే నిజం కనుక. పింకీ నువ్వైనా చెప్పే మనం విక్టోరియా కాలేజ్లో జాయిన్ అవుదామని. నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే. పింకీ అయ్యో శక్తి, నీకు తెలీదు. మా అమ్మ, మా నాన్న చెల్లెళ్ళు అందరూ అదే కాలేజ్లో చదివారు. నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. నిజంగానా? అవును, నిజంగానే. సో నువ్వు ఆ రూట్లో జాయిన్ అవుతావా? నిజం చెప్పాలంటే మనం ఏ కాలేజ్లో జాయిన్ అయినా మనం ముగ్గురం కలిసి ఉంటే చాలు. శక్తి, నువ్వేం దిగులు పడకు. ఒక 2 నిమిషాలు సంతోషంగా ఉందాం. 2 నిమిషాలు. దాని తర్వాత మనకి తెప్పలు ఎలాగో తప్పవు. ప్రస్తుతానికి వదిలే. ఏదైతేనే మొత్తానికి మన ఎగ్జామ్స్ అయిపోయాయి. Of a right angle triangle. See, root 2 and root 3 is given. It's a very basic sum, girls. So as per Pythagoras theorem, the hypotenuse will be square root of a square plus b square. So h is equal to root a square plus b square, and the values of a and b is given here. All you have to do is just substitute these values. So the sum of the area of these two squares equals to the area of the square on the hypotenuse of the triangle. So a square plus b square is equal to c ఇప్పుడు నీకు square. ముఖ్యమైనది ఫుడ్ టైం టేబుల్, పైథాగరస్ థియరమ్. ఈ సంవత్సరం Who is talking? Can we have some silence in the classroom, please? Let's see who solves this first. Miss Shakti, as always. Very good.
అరవద్దు, నాకు బాగానే వినపడుతుంది. తిన్నాను, సరేనా? ఏమడిగినా వెంటనే సమాధానం చెప్పదు. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి తిండిగోలే. తిన్నావా తిన్నావా అంటూ. నీకు అమ్మకి తప్ప వేరే మాట్లేదా నన్ను సతాయించడానికి? అమ్మ ఎక్కడా? పని నుంచి ఇంకా రాలేదు. రాత్రికైనా వస్తుందా? అది నీకమ్మా లేక నువ్వు దానికమ్మా? నువ్వు పడుకున్నాక వస్తుంది, నువ్వు లేవకముందే వెళ్ళిపోతుంది. తల్లి కూతుళ్ళిద్దరూ తన్నుకు చావండి, నన్ను మధ్యలోకి లాగద్దు. నువ్వు అమ్మ కీచులాడుకుంటారుగా పాము ముంగిసల్లాగా. అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. నీకు హోంవర్క్ ఏం లేదా? ఏయ్, ఏం చేస్తున్నావే? ఇప్పుడు వాడినెందుకు లేపుతున్నావు? నాకు మాత్రమే హోంవర్క్ ఉంది కదా. ఇప్పుడే వస్తున్నావమ్మా? నీ ముద్దులు మనవడికి ఏం లేదా? పోవే. కనీసం స్కూల్కైనా వెళ్ళాడా? ఇప్పుడు ఎవరికి ఏమైంది? నీకవుతుందిరా పెళ్ళి. ఒక్కటిచ్చానంటే ఈరోజు స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు చూసినా తిని పడుకుంటాడు. నీ మనవాడిని ఏ రోజైనా ఒక్క మాట. ఇందాక అన్ని మాట్లాడావుగా, ఇప్పుడు నోరు పడిపోయిందా? మలర్, అక్క, కరెంట్ ఎప్పుడొస్తుందని ఎంఈఎస్ వాళ్ళు ఏమైనా చెప్పారా? అదా అక్క, రేపు ఉదయం. అది ఖచ్చితంగా చెప్పలేం. ఏమన్నా కావాలా అక్క? ఏం అక్కర్లేదు మల్లర్. తినవేంటి? నేను పింకీ ఇంటికి వెళ్తాను. దేనికి? పింకీ వాళ్ళమ్మ ఇంతకన్నా బాగా వంట చేస్తుందో ఏమో. నీకెప్పుడూ తిండిగోలే. వాళ్ళమ్మ వంట చేయదు, వాళ్ళింట్లో వంట మనిషి ఉన్నారు. అమ్మ నేను చదువుకోవాలి. కరెంట్ లేకపోతే ఎలా? ఈ లైట్లో చదివితే కళ్ళు మండుతాయి. ఈ సాకుతో నువ్వు ఆ సేటింటికి వెళ్లాల్సిన పనేం లేదు. మా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా, నేను చదువుకోవాలి. అవసరమేం లేదని నేను చెప్తున్నాను కదా. తిను. అమ్మ అర్థం చేసుకో. మనం బ్రతుకుతుంది ఇక్కడ. ఇక్కడి పరిస్థితులు ఇవే. ఇక్కడ ఏం దొరుకుతుందో దాంతోనే సరిపెట్టుకో. తిను. నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళొచ్చా? శక్తి, ఇదిగో నీ సర్టిఫికేట్. అలాగే క్వీన్ విక్టోరియా కాలేజ్లో నీ సీట్ కోసం రికమెండేషన్ లెటర్. అయినా నీకిప్పుడే దీంతో అవసరం రాదు. థ్యాంక్ యూ సిస్టర్. ఎన్ని అవరోధాలు ఏర్పడ్డా నువ్వు సాధించావు. పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించావు శక్తి.
దీనికోసం నువ్వు ఎంతగా శ్రమించావో ఏ ఒక్కరికి తెలియదు. ఒక్కరికి కూడా, నాకు తప్ప. ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను సిస్టర్. లాయర్ అవ్వాలని నేను కన్న కలకి ఇది మొదటి మెట్టు కాబోతోంది. బాయ్ సిస్టర్, థ్యాంక్ యూ అగైన్. Madam, we are ready to roll. Okay, come. సో జీవితంలో మీరు మనస్సారా కోరుకున్న ఒక్క విషయం ఏమిటి? మొదటిసారి నాకు ఏదైనా కావాలని ఆశించినప్పుడు ఐ వాస్ 13. నా బెస్ట్ ఫ్రెండ్, క్లాస్మేట్, నేబర్ పింకీ. తన ఇల్లు చాలా అందంగా ఉండేది. అక్కడికి వెళ్లాలనే ఆలోచనే నాలో ఉత్సాహాన్ని నింపేది. వాళ్ల గేటు నుండి తలుపు దాకా ఉండే 20 అడుగుల్ని లెక్క పెట్టుకుంటూ వెళ్లేదాన్ని. ఆలోచిస్తే నన్ను తనని వేరు చేసింది ఒక గోడ మాత్రమే. నేను ఉన్నది గోడకి అవతలి వైపు, ఒక్క అడుగు దూరంలో ఉన్న 20 ఇళ్లలో ఒక ఇల్లు. పింకీ, ఏం కావాలి శక్తి? పింకీ పింకీ ఇంట్లో లేదే. సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే శక్తి! హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ శక్తి. హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు డియర్. మే గాడ్ నేను బిత్తరపోయాను. ఇదంతా నా కోసమే చేసావా? పింకీ ప్లస్ శక్తి, అక్క చెల్ల అనుబంధం. పద వెళ్దాం. శక్తి, ఏ లాస్ట్ పీస్ హే, తింటావా? అందరూ తిన్నారా? పింకీ వాళ్ళ బడీమా? అందరూ తినేశారు. ఇది నీకే, తిను. सबको बुलाया था, नीता भी आई थी, वो भी आई थी और उसकी बहन भी आई थी. ये लो केक लो, खाओ. అరే ఏమిటి విశేషం? పింకీ మళ్ళీ ఫెయిల్ అయిందా? అరే, శక్తితో ఫ్రెండ్షిప్ చేయడం వల్లే పింకీ ఇవాళ మ్యాథ్స్ లో పాస్ అయింది. శక్తి కష్టపడి పింకీకి మ్యాథ్స్ నేర్పించింది. నేనేదో మజాక్ అన్నాను చిన్నమ్మా. హ్యాపీ బర్త్డే శక్తి. థ్యాంక్ యూ భయ్యా. अच्छा है ना, मैंने ही चूज किया है ये केक. ఓ పిట్టగోడ ఉండేది. ఆ గోడకి ఇరుపక్కల 2 వేర్వేరు ప్రపంచాలుండేవి. నేనున్న ప్రపంచం నుండి నేను కోరుకున్న ప్రపంచానికి ఎలా వెళ్లాలా అని నా బాల్యం నుండి నేను ప్రయత్నిస్తూ గడిపాను.
హ్యాపీ బర్త్డే టు మీ. దీనికన్నా నేను గోడ దూకెళ్ళిపోవచ్చు. గణేష్ మహారాజ్ ఆశీర్వాద్ నీకెప్పుడు ఉంటాయి శక్తి. నీకు తెలుసా ఆయన చమత్కార దేవుడు. నా ఐఐటి రిజల్ట్స్ అప్పుడు ఆయన్ని ప్రే చేశాను. తను విన్నాడు. మే పాస్ అవుగా. ఐఐటి అంత మంచి కాలేజా? చెన్నైలో మొదలుపెట్టి 2 ఏళ్లే అయింది. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కి సైన్స్ కి అదే బెస్ట్. ఒకవేళ నేను కానీ పింకీ కానీ లా ఆర్ ఆర్ట్స్ చేయాలనుకుంటే మా సంగతి ఏంటి? పింకీయా? పింకీని కలుపుకోకు శక్తి. నీకు కావాలంటే చెప్పు, నేను చూపిస్తాను. భయ్యా నీకెప్పుడు ఎగతాళే. శక్తి అదిగో చూడు. సార్ బండి ఇక్కడ ఆపకూడదు, తీసేయండి. వెళ్ళు. ఈ కాలేజ్లో చదవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ 2 years బాగా చదవాలి. సౌత్ ఇండియాసే అందరు అమ్మాయిలు ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. నీకు మంచి అవకాశం ఉంది శక్తి. పింకీ కన్నా మనిద్దరం కాలేజ్కి కలిసే వెళ్దామే. నీకు దండం పెడతా, నన్ను వదిలేవే. పింకీ ఏమైంది? రా. ఏమైందని అడుగుతున్నాగా, చెప్పు. వాళ్ళు నన్ను పిసినారి పింకీ అని ఏడిపించి వెళ్ళిపోమన్నారు, అందుకే వచ్చేసా. రా చెప్తా. ఇక్కడ నోటుకొచ్చినట్టు పింకీని పిసినారని అన్నదెవరు? హే ఆగాగు, గొడవ ఎందుకు? కలిసి ఆడుకుంటాం. రా పింకీ, నువ్వు నా టీంలో ఆడదు గాని. పింకీతో ఆడుకోవడానికి తన ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకోసారి తన్ని పిసినారి పింకీ అన్నారో చంపేస్తా. నువ్వురా. హే శక్తి, ఆ బాల్ నాకు విసురు. తీసుకో. ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం క్వీన్ విక్టోరియా కాలేజ్లో జాయిన్ అవ్వాలి. నేనెంత ప్రయత్నించినా నాకు అవకాశం రాదు శక్తి. ఎందుకంత నిరాశ దృక్పథంతో? ఎందుకంటే అదే నిజం కనుక. పింకీ నువ్వైనా చెప్పే, మనం విక్టోరియా కాలేజ్లో జాయిన్ అవుదామని. నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే. పింకీ అయ్యో శక్తి, నీకు తెలీదు. మా అమ్మ, మా నాన్న చెల్లెళ్ళు అందరూ అదే కాలేజ్లో చదివారు. నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. నిజంగానా? అవును, నిజంగానే. సో నువ్వు ఆ రూట్లో జాయిన్ అవుతావా? నిజం చెప్పాలంటే మనం ఏ కాలేజ్లో జాయిన్ అయినా మనం ముగ్గురం కలిసి ఉంటే చాలు. శక్తి, నువ్వేం దిగులు పడకు. ఒక 2 నిమిషాలు సంతోషంగా ఉందాం. 2 నిమిషాలు. దాని తర్వాత మనకి తెప్పలు ఎలాగో తప్పవు. ప్రస్తుతానికి వదిలే. ఏదైతేనే మొత్తానికి మన ఎగ్జామ్స్ అయిపోయాయి. Of a right angle triangle. See, root 2 and root 3 is given. It's a very basic sum, girls. So as per Pythagoras theorem, the hypotenuse will be square root of a square plus b square. So h is equal to root a square plus b square, and the values of a and b is given here. All you have to do is just substitute these values. So the sum of the area of these two squares equals to the area of the square on the hypotenuse of the triangle. So a square plus b square is equal to c ఇప్పుడు నీకు square. ముఖ్యమైనది ఫుడ్ టైం టేబుల్, పైథాగరస్ థియరమ్. ఈ సంవత్సరం Who is talking? Can we have some silence in the classroom, please? Let's see who solves this first. Miss Shakti, as always. Very good.
అడగద్దు, నాకు బాగానే వినపడుతుంది. తిన్నాను, సరేనా? ఏమడిగినా వెంటనే సమాధానం చెప్పదు. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి తిండిగోలే. తిన్నావా తిన్నావా అంటూ. నీకు అమ్మకి తప్ప వేరే మాట్లేదా నన్ను సతాయించడానికి? అమ్మ ఎక్కడా? పని నుంచి ఇంకా రాలేదు. రాత్రికైనా వస్తుందా? అది నీకమ్మా లేక నువ్వు దానికమ్మా? నువ్వు పడుకున్నాక వస్తుంది, నువ్వు లేవకముందే వెళ్ళిపోతుంది. తల్లి కూతుళ్ళిద్దరూ తన్నుకు చావండి, నన్ను మధ్యలోకి లాగద్దు. నువ్వు అమ్మ కీచులాడుకుంటారుగా పాము ముంగిసల్లాగా. అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. నీకు హోంవర్క్ ఏం లేదా? ఏయ్, ఏం చేస్తున్నావే? ఇప్పుడు వాడిని ఎందుకు లేపుతున్నావు? నాకు మాత్రమే హోంవర్క్ ఉంది కదా. ఇప్పుడే వస్తున్నావమ్మా? నీ ముద్దులు మనవాడికి ఏం లేదా? పోవే. కనీసం స్కూల్కైనా వెళ్ళాడా? ఇప్పుడు ఎవరికి ఏమైంది? నీకవుతుందిరా పెళ్ళి. ఒక్కటిచ్చానంటే ఈరోజు స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు చూసినా తిని పడుకుంటాడు. నీ మనవాడిని ఏ రోజైనా ఒక్క మాట. ఇందాక అన్ని మాట్లాడావుగా, ఇప్పుడు నోరు పడిపోయిందా? మలర్, అక్క, కరెంట్ ఎప్పుడొస్తుందని ఎంఈఎస్ వాళ్ళు ఏమైనా చెప్పారా? అదా అక్క, రేపు ఉదయం. అది ఖచ్చితంగా చెప్పలేం. ఏమన్నా కావాలా అక్క? ఏం అక్కర్లేదు మల్లర్. తినవేంటి? నేను పింకీ ఇంటికి వెళ్తాను. దేనికి? పింకీ వాళ్ళమ్మ ఇంతకన్నా బాగా వంట చేస్తుందో ఏమో. నీకెప్పుడూ తిండిగోలే. వాళ్ళమ్మ వంట చేయదు, వాళ్ళింట్లో వంట మనిషి ఉన్నారు. అమ్మ నేను చదువుకోవాలి. కరెంట్ లేకపోతే ఎలా? ఈ లైట్లో చదివితే కళ్ళు మండుతాయి. ఈ సాకుతో నువ్వు ఆ సేటింటికి వెళ్లాల్సిన పనేం లేదు. మా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా, నేను చదువుకోవాలి. అవసరమేం లేదని నేను చెప్తున్నాను కదా. తిను. అమ్మ అర్థం చేసుకో. మనం బ్రతుకుతుంది ఇక్కడ. ఇక్కడి పరిస్థితులు ఇవే. ఇక్కడ ఏం దొరుకుతుందో దాంతోనే సరిపెట్టుకో. తిను. నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళొచ్చా? శక్తి, ఇదిగో నీ సర్టిఫికేట్. అలాగే క్వీన్ విక్టోరియా కాలేజ్లో నీ సీట్ కోసం రికమెండేషన్ లెటర్. అయినా నీకిప్పుడే దీంతో అవసరం రాదు. థ్యాంక్ యూ సిస్టర్. ఎన్ని అవరోధాలు ఏర్పడ్డా నువ్వు సాధించావు. పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించావు శక్తి.
దీనికోసం నువ్వు ఎంతగా శ్రమించావో ఏ ఒక్కరికి తెలియదు. ఒక్కరికి కూడా, నాకు తప్ప. ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను సిస్టర్. లాయర్ అవ్వాలని నేను కన్న కలకి ఇది మొదటి మెట్టు కాబోతోంది. బాయ్ సిస్టర్, థ్యాంక్ యూ అగైన్. Madam, we are ready to roll. Okay, come. సో జీవితంలో మీరు మనస్సారా కోరుకున్న ఒక్క విషయం ఏమిటి? మొదటిసారి నాకు ఏదైనా కావాలని ఆశించినప్పుడు ఐ వాస్ 13. నా బెస్ట్ ఫ్రెండ్, క్లాస్మేట్, నేబర్ పింకీ. తన ఇల్లు చాలా అందంగా ఉండేది. అక్కడికి వెళ్లాలనే ఆలోచనే నాలో ఉత్సాహాన్ని నింపేది. వాళ్ల గేటు నుండి తలుపు దాకా ఉండే 20 అడుగుల్ని లెక్క పెట్టుకుంటూ వెళ్లేదాన్ని. ఆలోచిస్తే నన్ను తనని వేరు చేసింది ఒక గోడ మాత్రమే. నేను ఉన్నది గోడకి అవతలి వైపు, ఒక్క అడుగు దూరంలో ఉన్న 20 ఇళ్లలో ఒక ఇల్లు. పింకీ, ఏం కావాలి శక్తి? పింకీ పింకీ ఇంట్లో లేదే. సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే శక్తి! హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ శక్తి. హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ నేను బిత్తరపోయాను. ఇదంతా నా కోసమే చేసావా? పింకీ ప్లస్ శక్తి, అక్క చెల్ల అనుబంధం. పద వెళ్దాం. శక్తి, ఏ లాస్ట్ పీస్ హే, తింటావా? అందరూ తిన్నారా? పింకీ వాళ్ళ బడీమా? అందరూ తినేశారు. ఇది నీకే, తిను. सबको बुलाया था, नीता भी आई थी, वो भी आई थी और उसकी बहन भी आई थी. ये लो केक लो, खाओ. అరే ఏమిటి విశేషం? పింకీ మళ్ళీ ఫెయిల్ అయిందా? అరే, శక్తితో ఫ్రెండ్షిప్ చేయడం వల్లే పింకీ ఇవాళ మ్యాథ్స్ లో పాస్ అయింది. శక్తి కష్టపడి పింకీకి మ్యాథ్స్ నేర్పించింది. నేనేదో మజాక్ అన్నాను చిన్నమ్మా. హ్యాపీ బర్త్డే శక్తి. థ్యాంక్ యూ భయ్యా. अच्छा है ना, मैंने ही चूज किया है ये केक. ఓ పిట్టగోడ ఉండేది. ఆ గోడకి ఇరుపక్కల 2 వేర్వేరు ప్రపంచాలుండేవి. నేనున్న ప్రపంచం నుండి నేను కోరుకున్న ప్రపంచానికి ఎలా వెళ్లాలా అని నా బాల్యం నుండి నేను ప్రయత్నిస్తూ గడిపాను.
హ్యాపీ బర్త్డే టు మీ. దీనికన్నా నేను గోడ దూకెళ్ళిపోవచ్చు. గణేష్ మహారాజ్ ఆశీర్వాద్ నీకెప్పుడు ఉంటాయి శక్తి. నీకు తెలుసా ఆయన చమత్కార దేవుడు. నా ఐఐటి రిజల్ట్స్ అప్పుడు ఆయన్ని ప్రేయర్ చేశాను. తను విన్నాడు. మే పాస్ అవుగా. ఐఐటి అంత మంచి కాలేజా? చెన్నైలో మొదలుపెట్టి 2 ఏళ్లే అయింది. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కి సైన్స్ కి అదే బెస్ట్. ఒకవేళ నేను గానీ పింకీ గానీ లా ఆర్ ఆర్ట్స్ చేయాలనుకుంటే మా సంగతి ఏంటి? పింకీయా? పింకీని కలుపుకోకు శక్తి. నీకు కావాలంటే చెప్పు, నేను చూపిస్తాను. భయ్యా నీకెప్పుడు ఎగతాళే. శక్తి అదిగో చూడు. సార్ బండి ఇక్కడ ఆపకూడదు, తీసేయండి. వెళ్ళు. ఈ కాలేజ్లో చదవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ 2 years బాగా చదవాలి. సౌత్ ఇండియాసే అందరు అమ్మాయిలు ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. నీకు మంచి అవకాశం ఉంది శక్తి. పింకీ కన్నా మనిద్దరం కాలేజ్కి కలిసే వెళ్దామే. నీకు దండం పెడతా, నన్ను వదిలేవే. పింకీ ఏమైంది? రా. ఏమైందని అడుగుతున్నాగా, చెప్పు. వాళ్ళు నన్ను పిసినారి పింకీ అని ఏడిపించి వెళ్ళిపోమన్నారు, అందుకే వచ్చేసా. రా చెప్తా. ఇక్కడ నోటుకొచ్చినట్టు పింకీని పిసినారని అన్నదెవరు? హే ఆగాగు, గొడవ ఎందుకు? కలిసి ఆడుకుంటాం. రా పింకీ, నువ్వు నా టీంలో ఆడదు గాని. పింకీతో ఆడుకోవడానికి తన ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకోసారి తన్ని పిసినారి పింకీ అన్నారో చంపేస్తా. నువ్వురా. హే శక్తి, ఆ బాల్ నాకు విసురు. తీసుకో. ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం క్వీన్ విక్టోరియా కాలేజ్లో జాయిన్ అవ్వాలి. నేనెంత ప్రయత్నించినా నాకు అవకాశం రాదు శక్తి. ఎందుకంత నిరాశ దృక్పథంతో? ఎందుకంటే అదే నిజం కనుక. పింకీ నువ్వైనా చెప్పే, మనం విక్టోరియా కాలేజ్లో జాయిన్ అవుదామని. నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే. పింకీ అయ్యో శక్తి, నీకు తెలీదు. మా అమ్మ, మా నాన్న చెల్లెళ్ళు అందరూ అదే కాలేజ్లో చదివారు. నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. నిజంగానా? అవును, నిజంగానే. సో నువ్వు ఆ రూట్లో జాయిన్ అవుతావా? నిజం చెప్పాలంటే మనం ఏ కాలేజ్లో జాయిన్ అయినా మనం ముగ్గురం కలిసి ఉంటే చాలు. శక్తి, నువ్వేం దిగులు పడకు. ఒక 2 నిమిషాలు సంతోషంగా ఉందాం. 2 నిమిషాలు. దాని తర్వాత మనకి తెప్పలు ఎలాగో తప్పవు. ప్రస్తుతానికి వదిలే. ఏదైతేనే మొత్తానికి మన ఎగ్జామ్స్ అయిపోయాయి. Of a right angle triangle. See, root 2 and root 3 is given. It's a very basic sum, girls. So as per Pythagoras theorem, the hypotenuse will be square root of a square plus b square. So h is equal to root a square plus b square, and the values of a and b is given here. All you have to do is just substitute these values. So the sum of the area of these two squares equals to the area of the square on the hypotenuse of the triangle. So a square plus b square is equal to c ఇప్పుడు నీకు square. ముఖ్యమైనది ఫుడ్ టైం టేబుల్ పైథాగరస్ థియరమ్. ఈ Who సంవత్సరం is talking? Can we have some silence in the classroom, please? Let's see who solves this first. Miss Shakti, as always. Very good.
నాకు బాగానే వినపడుతుంది. తిన్నాను, సరేనా? ఏమడిగినా వెంటనే సమాధానం చెప్పదు. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి తిండిగోలే. తిన్నావా తిన్నావా అంటూ. నీకు అమ్మకి తప్ప వేరే మాట్లేదా నన్ను సతాయించడానికి? అమ్మ ఎక్కడా? పని నుంచి ఇంకా రాలేదు. రాత్రికైనా వస్తుందా? అది నీకమ్మా లేక నువ్వు దానికమ్మా? నువ్వు పడుకున్నాక వస్తుంది, నువ్వు లేవకముందే వెళ్ళిపోతుంది. తల్లి కూతుళ్ళిద్దరూ తన్నుకు చావండి, నన్ను మధ్యలోకి లాగద్దు. నువ్వు అమ్మ కీచులాడుకుంటారుగా పాము ముంగిసల్లాగా. అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. నీకు హోంవర్క్ ఏం లేదా? ఏయ్, ఏం చేస్తున్నావే? ఇప్పుడు వాడిని ఎందుకు లేపుతున్నావు? నాకు మాత్రమే హోంవర్క్ ఉంది కదా. ఇప్పుడే వస్తున్నావమ్మా? నీ ముద్దులు మనవాడికి ఏం లేదా? పోవే. కనీసం స్కూల్కైనా వెళ్ళాడా? ఇప్పుడు ఎవరికి ఏమైంది? నీకవుతుందిరా పెళ్ళి. ఒక్కటిచ్చానంటే ఈరోజు స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు చూసినా తిని పడుకుంటాడు. నీ మనవాడిని ఏ రోజైనా ఒక్క మాట. ఇందాక అన్ని మాట్లాడావుగా, ఇప్పుడు నోరు పడిపోయిందా? మలర్, అక్క, కరెంట్ ఎప్పుడొస్తుందని ఎంఈఎస్ వాళ్ళు ఏమైనా చెప్పారా? అదా అక్క, రేపు ఉదయం. అది ఖచ్చితంగా చెప్పలేం. ఏమన్నా కావాలా అక్క? ఏం అక్కర్లేదు మల్లర్. తినవేంటి? నేను పింకీ ఇంటికి వెళ్తాను. దేనికి? పింకీ వాళ్ళమ్మ ఇంతకన్నా బాగా వంట చేస్తుందో ఏమో. నీకెప్పుడూ తిండిగోలే. వాళ్ళమ్మ వంట చేయదు. వాళ్ళింట్లో వంట మనిషి ఉన్నారు. అమ్మ నేను చదువుకోవాలి. కరెంట్ లేకపోతే ఎలా? ఈ లైట్లో చదివితే కళ్ళు మండుతాయి. ఈ సాకుతో నువ్వు ఆ సేటింటికి వెళ్లాల్సిన పనేం లేదు. మా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా, నేను చదువుకోవాలి. అవసరమేం లేదని నేను చెప్తున్నాను కదా. తిను. అమ్మ అర్థం చేసుకో. మనం బ్రతుకుతుంది ఇక్కడ. ఇక్కడి పరిస్థితులు ఇవే. ఇక్కడ ఏం దొరుకుతుందో దాంతోనే సరిపెట్టుకో. తిను. నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళొచ్చా? శక్తి, ఇదిగో నీ సర్టిఫికేట్. అలాగే క్వీన్ విక్టోరియా కాలేజ్లో నీ సీట్ కోసం రికమెండేషన్ లెటర్. అయినా నీకిప్పుడే దీంతో అవసరం రాదు. థ్యాంక్ యూ సిస్టర్. ఎన్ని అవరోధాలు ఏర్పడ్డా నువ్వు సాధించావు. పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించావు శక్తి.
దీనికోసం నువ్వు ఎంతగా శ్రమించావో ఏ ఒక్కరికి తెలియదు. ఒక్కరికి కూడా, నాకు తప్ప. ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను సిస్టర్. లాయర్ అవ్వాలని నేను కన్నకలకి ఇది మొదటి మెట్టు కాబోతోంది. బాయ్ సిస్టర్, థ్యాంక్ యూ అగైన్. Madam, we are ready to roll. Okay, come. సో జీవితంలో మీరు మనస్సారా కోరుకున్న ఒక్క విషయం ఏమిటి? మొదటిసారి నాకు ఏదైనా కావాలని ఆశించినప్పుడు ఐ వాస్ 13. నా బెస్ట్ ఫ్రెండ్, క్లాస్మేట్, నేబర్ పింకీ. తన ఇల్లు చాలా అందంగా ఉండేది. అక్కడికి వెళ్లాలనే ఆలోచనే నాలో ఉత్సాహాన్ని నింపేది. వాళ్ల గేటు నుండి తలుపు దాకా ఉండే 20 అడుగుల్ని లెక్క పెట్టుకుంటూ వెళ్లేదాన్ని. ఆలోచిస్తే నన్ను తనని వేరు చేసింది ఒక గోడ మాత్రమే. నేను ఉన్నది గోడకి అవతలి వైపు, ఒక్క అడుగు దూరంలో ఉన్న 20 ఇళ్లలో ఒక ఇల్లు. పింకీ, ఏం కావాలి శక్తి? పింకీ పింకీ ఇంట్లో లేదే. సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే శక్తి! హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ శక్తి. హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు డియర్. మే గాడ్ నేను బిత్తరపోయాను. ఇదంతా నా కోసమే చేసావా? పింకీ ప్లస్ శక్తి, అక్క చెల్ల అనుబంధం. పద వెళ్దాం. శక్తి, ఏ లాస్ట్ పీస్ హే, తింటావా? అందరూ తిన్నారా? పింకీ వాళ్ళ బడీమా? అందరూ తినేశారు. ఇది నీకే, తిను. सबको बुलाया था. नीता भी आई थी, वो भी आई थी और उसकी बहन भी आई थी. ये लो केक लो, खाओ. అరే ఏమిటి విశేషం? పింకీ మళ్ళీ ఫెయిల్ అయిందా? అరే, శక్తితో ఫ్రెండ్షిప్ చేయడం వల్లే పింకీ ఇవాళ మ్యాథ్స్ లో పాస్ అయింది. శక్తి కష్టపడి పింకీకి మ్యాథ్స్ నేర్పించింది. నేనేదో మజాక్ అన్నాను చిన్నమ్మా. హ్యాపీ బర్త్డే శక్తి. థ్యాంక్ యూ భయ్యా. अच्छा है ना, मैंने ही चूज किया है ये केक. ఓ పిట్టగోడ ఉండేది. ఆ గోడకి ఇరుపక్కల 2 వేర్వేరు ప్రపంచాలుండేవి. నేనున్న ప్రపంచం నుండి నేను కోరుకున్న ప్రపంచానికి ఎలా వెళ్లాలా అని నా బాల్యం నుండి నేను ప్రయత్నిస్తూ గడిపాను.
హ్యాపీ బర్త్డే టు మీ. దీనికన్నా నేను గోడ దూకెళ్ళిపోవచ్చు. గణేష్ మహారాజ్ ఆశీర్వాద్ నీకెప్పుడు ఉంటాయి శక్తి. నీకు తెలుసా ఆయన చమత్కార దేవుడు. నా ఐఐటి రిజల్ట్స్ అప్పుడు ఆయన్ని ప్రేయర్ చేశాను. తను విన్నాడు. మే పాస్ అవుగా. ఐఐటి అంత మంచి కాలేజా? చెన్నైలో మొదలుపెట్టి 2 ఏళ్లే అయింది. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కి సైన్స్ కి అదే బెస్ట్. ఒకవేళ నేను గానీ పింకీ గానీ లా ఆర్ ఆర్ట్స్ చేయాలనుకుంటే మా సంగతి ఏంటి? పింకీయా? పింకీని కలుపుకోకు శక్తి. నీకు కావాలంటే చెప్పు, నేను చూపిస్తాను. భయ్యా నీకెప్పుడు ఎగతాళే. శక్తి అదిగో చూడు. సార్ బండి ఇక్కడ ఆపకూడదు, తీసేయండి. వెళ్ళు. ఈ కాలేజ్లో చదవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ 2 years బాగా చదవాలి. సౌత్ ఇండియాసే అందరు అమ్మాయిలు ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. నీకు మంచి అవకాశం ఉంది శక్తి. పింకీ కన్నా మనిద్దరం కాలేజ్కి కలిసే వెళ్దామే. నీకు దండం పెడతా, నన్ను వదిలేవే. పింకీ ఏమైంది? రా. ఏమైందని అడుగుతున్నాగా, చెప్పు. వాళ్ళు నన్ను పిసినారి పింకీ అని ఏడిపించి వెళ్ళిపోమన్నారు, అందుకే వచ్చేసా. రా చెప్తా. ఇక్కడ నోటుకొచ్చినట్టు పింకీని పిసినారని అన్నదెవరు? హే ఆగాగు, గొడవ ఎందుకు? కలిసి ఆడుకుంటాం. రా పింకీ, నువ్వు నా టీంలో ఆడదు గాని. పింకీతో ఆడుకోవడానికి తన ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకోసారి తన్ని పిసినారి పింకీ అన్నారో చంపేస్తా. నువ్వురా. హే శక్తి, ఆ బాల్ నాకు విసురు. తీసుకో. ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం క్వీన్ విక్టోరియా కాలేజ్లో జాయిన్ అవ్వాలి. నేనెంత ప్రయత్నించినా నాకు అవకాశం రాదు శక్తి. ఎందుకంత నిరాశ దృక్పథంతో? ఎందుకంటే అదే నిజం కనుక. పింకీ నువ్వైనా చెప్పే, మనం విక్టోరియా కాలేజ్లో జాయిన్ అవుదామని. నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే. పింకీ అయ్యో శక్తి, నీకు తెలీదు. మా అమ్మ, మా నాన్న చెల్లెళ్ళు అందరూ అదే కాలేజ్లో చదివారు. నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. నిజంగానా? అవును, నిజంగానే. సో నువ్వు ఆ రూట్లో జాయిన్ అవుతావా? నిజం చెప్పాలంటే మనం ఏ కాలేజ్లో జాయిన్ అయినా మనం ముగ్గురం కలిసి ఉంటే చాలు. శక్తి, నువ్వేం దిగులు పడకు. ఒక 2 నిమిషాలు సంతోషంగా ఉందాం. 2 నిమిషాలు. దాని తర్వాత మనకి తెప్పలు ఎలాగో తప్పవు. ప్రస్తుతానికి వదిలే. ఏదైతేనేం మొత్తానికి మన ఎగ్జామ్స్ అయిపోయాయి.